మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ పునరుత్థాన వరకు శుభాలు ఉన్నాము తెలియజేస్తున్నాను. పిల్లలు అందరూ బాగున్నారు కదా. మరి ఈ దినముకి ఏర్పాటు చేయమని లేఖల భాగం చూసినట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 9వ వచనము. ఏలయనగా నేను అపోస్తలులందరిలో తక్కువ వాడను, దేవుని సంఘమును హింసించినందున అపోస్తలుడను అనుటకు యోగ్యుడను కాను. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, నీ పరిశుద్ధ పాదముస్తము దేవా ప్రభా. గడిచిన వారం నుండి తండ్రి, ఈ వారం వరకు తండ్రి మమ్మల్ని సజీవుల లెక్కలు మమ్మల్ని భద్రపరిచిన విధానం బట్టినైనా మీకు మనం తెలియజేసుకుంటున్నాం తండ్రి. ఇదిగోనైనా వాక్యం మేము ధ్యానించుకుంటుండగా మీరు మాతో ఉండండి, మాతో ఉండి నడిపించండి ప్రభా తండ్రి. అన్నోటిని బోరగా సాధనం వాడుకుని ఉంటుందని ప్రభా. నన్ను తిరుగుసాటం మరుగుపరచమని ప్రతి ఒక్కరికి విన్నగల జీవులు గ్రహించగమనుతున్న వాక్యానుసారంగా జీవించే జీవితం దయచేయమని మా ప్రభు వేసి నమ్మకం మరి వినమ్గా పడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు అంశం ఏంటంటే పౌలు యొక్క సాక్ష్యం. పౌలు తన సాక్ష్యాన్ని తెలియజేస్తున్నాడు, తన ఎదుగుదలలో సాక్ష్యాన్ని తెలియజేస్తున్నాడు. ఏ విధంగా ఎదిగాడో అన్న విషయాన్ని సాక్ష్యం చెప్తున్నాడు. అదే విధంగా మనం కూడా ఉండాలి. దేవుని గురించి మనం సాక్ష్యం చెప్పేవారిగా ఉండాలి. మన జీవితం ఏ విధంగా ఉన్నది, మన జీవితం ఎలా మారింది, ఈ విషయాల్లో కూడా మనం ఎలా దేవుని గురించి మనము సాక్ష్యము చెప్పేవారిగా ఉండాలి. చాలామంది సాక్ష్యం చెప్పాలంటే ముందుకి వచ్చేవారిగా ఉండరు, భయపడతారు, కొంతమంది సిగ్గుపడుతూ ఉంటారు. దేవుడు మన దేశం మేళ్ళ విషయంలో మనం చెప్పడానికి సిగ్గు అవసరం లేదు. తప్పనిసరిగా దేవుని సన్నిధిలో మనం సాక్ష్యం చెప్పాల్సిన అవసరమై ఉంది ప్రియులారా. అదేవిధంగా ఇప్పుడు చూసినట్లయితే పౌలు భక్తుడు ఇక్కడ తన ఎదుగుదల గురించి సాక్ష్యము చెప్తున్నాడు. ఏమంటున్నాడు ముందు? అపోస్తలులందరిలో నేను తక్కువ వాడను అంటున్నాడు. అపోస్తలులందరిలో నేను తక్కువ వాడను. చూడండి 15వ అధ్యాయం 9వ వచనంలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో, ఏలయనగా నేను అపోస్తలులందరిలో తక్కువ వాడను, దేవుని సంఘమును హింసించినందున అపోస్తలులను అనబట్టకు యోగ్యుడను కాను. అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వల్లనే అయి ఉన్నాను, మరియు నాకు అనుగ్రహించబడిన ఆయన కృప నిష్ఫలం కాలేదు. కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడినది నేను కాను, నాకు తోడై ఉన్న దేవుని కృపయే. వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడ్డాను అంటున్నాడు. వారందరికంటే ఎక్కువగా నేను ప్రయాసపడ్డాను. నిజమే కదా. అపోస్తలులందరిలో తక్కువ వాడని అన్నాడు, కానీ మరి వారందరికన్నా ఎక్కువగా ప్రయాసపడింది ఎవరు అంటే పౌలు భక్తుడే. ఇప్పుడు మనం బైబిల్ గ్రంథంలో ఆయన రాసిన పత్రికలు ఎన్ని ఉన్నాయి? 14 పత్రికలు ఉన్నాయి. మరి వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడినది నేను కాను, ప్రయాసపడినది నేను కాను. ఎవరంట మరి? నాకు తోడై ఉన్న దేవుని కృపయే ప్రియులారా. మనం ఏ పని చేసినా అది దేవుని యొక్క కృప అని తెలుసుకోవాలి. చాలామంది గర్విస్తూ ఉంటారు, ఇది నా యొక్క పని, నేను చేస్తున్నాను, ఇది నా కష్టార్జితం అనేవాళ్ళు అనేక మంది ఉన్నారు. ఏంటి నీ కష్టార్జితం? నీకు ఆరోగ్యం లేకపోతే నువ్వు ఏ పని చేయగలవు?
దేవునికి ఆరోగ్యం ఇవ్వబట్టే కదా నువ్వు ఎక్కడికన్నా వెళ్ళి పని చేసుకుని నీ జీతం సంపాదించుకోగలుగుతున్నావు. కాబట్టి మనం ఏ విషయంలో అయినా సరే మనము దేవుణ్ణి ముందుంచే వారిగా ఉండాలి. ఆ ప్రభుని మనం ముందుంచే వారిగా ఉండాలి ప్రియులారా. మనమేమో ఎక్కువగా చేసుకుని మాట్లాడుకునే వారిగా ఉండవద్దు. అది ప్రభు ఇక్కడ పౌలు భక్తుడు తెలియజేస్తున్నాడు. అపోస్తలులందరిలోనే తక్కువ వాడిని, దేవుని సంఘాన్ని ఆయన హింసించిన మాట మాకు తెలుసు. నేను దూషకుడును, హింసకుడును, హానికరుడనని ఆయన్నే తెలియజేశాడు. మరి ఆయనను నేనేమై ఉన్నాను దేవుని కృప వల్లనే అయ్యున్నాను. నేనేమై ఉన్నాను అది దేవుని కృప వల్లనే అయ్యున్నాను. నేను నాకు అనుగ్రహించబడిన ఆయన కృప నిష్ఫలం కాలేదు, కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడితిని. ఎవరి వల్ల ప్రయాసపడ్డాడు ఆయన? దేవుని కృప. ఆయన పడ్డాడు అంటే అదంతా దేవుని యొక్క కృప. ఆ కృప లేనిదే మనం ఏమి చేయలేము అన్న విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించాలని కోరుకుంటున్నాం పిల్లలు. ఆయన యొక్క కృప లేనిదే మనం ఏమి కూడా సాధించలేము ఈ లోకములో అన్న విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాలని నేను తెలియజేస్తున్నాను. ఇంకా రెండో విషయం చూసినట్లయితే, పరిశుద్ధులందరిలో ఎవరంట? అత్యల్పుడును అంటున్నాడు. మళ్ళీ పరిశుద్ధులందరిలో నేను అత్యల్పుడును అంటున్నాడు. చూడండి, ఎఫెసీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం చూసినట్లయితే, ఎఫెసీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం చూసినట్లయితే, దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పం చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానం ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి శోధింప సఖ్యం కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలం నుండి మరుగై ఉన్న మర్మమును గుర్తున్న ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడునై నాకు ఈ కృప అనుగ్రహించాడు. పరిశుద్ధులందరిలో అత్యల్పుడునైన నాకు ఈ కృప అనుగ్రహించాడు. ఎవరికి సువార్త తెలియజేయడానికి? అన్యజనులకు సువార్త తెలియజేయడానికి. అత్యల్పుడను చూసారా? ఎంతగా తగ్గించుకుంటున్నాడు చూసారా? అదంతా మీరు చదవచ్చు. కాబట్టి ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానం ఇప్పుడు తెలియబడవాలని ఉద్దేశించి శోధింప సఖ్యం కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును, క్రీస్తును గురించి అన్యజనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగై ఉన్న మర్మమును గూర్చి, పూర్వకాలం నుండి మరుగై ఉన్న ఆ మర్మమును గూర్చి ఎవరికి తెలియజేయడానికి? మర్మమును గురించి ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచుటకును అంటే తెలియజేయటానికి పరిశుద్ధులందరిలో అత్యల్పుడనై నాకు ఈ కృప అనుగ్రహించాడు. దేవుని యొక్క కృప లేనిదే మనం ఏ పని చేయలేము అన్న విషయాన్ని మనము తెలుసుకోవాలి. కాబట్టి ఇక్కడ పౌలు భక్తుడు ఏం చెప్తున్నాడు? పరిశుద్ధులందరిలో నేను అత్యల్పుడను. పరిశుద్ధులందరిలో నేను అత్యల్పుడను. ఇక తను తగ్గించుకుంటున్నాడు. ఈ తగ్గింపు అనేది ఎంతమందిలో ఉంది? ఈ తగ్గింపు స్వభావాన్ని కలిగి ఉండాలి ప్రతి ఒక్కరు. ఎవరికి వారు హెచ్చించుకునే స్వభావం ఉండకూడదు. హెచ్చింపు ఎవరిదంటే సాతానుదే.
హెచ్చించుకునే గుణం ఎవరిదంటే సాతానుదే. కానీ ఈ పౌలు భక్తుడు తను తాను తగ్గించుకుంటున్నాడు. కాబట్టి ప్రియులారా, పరిశుద్ధులందరిలో నేను ఏమంటున్నాడు, అత్యల్పుడనై ఉన్నాను. పరిశుద్ధులందరిలో దేవుడు నన్ను అన్ని జనులకు క్రీస్తు యొక్క ఐశ్వర్యమును గూర్చి, క్రీస్తు యొక్క అంటే అన్ని విషయాల గురించి తెలియజేయడం కొరకు, అన్ని జనులకు తెలియజేయడం కొరకు నన్ను ఏర్పాటు చేసుకున్నాడని తెలియజేస్తున్నాడు. అదేవిధంగా చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం చూసినట్లయితే, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనము, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యం నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదినో అయినది. అట్టి వారిలో నేను ప్రధానుడను. ఇక్కడ ఏమంటున్నాడు, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదే కదా. పాపులను రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు, కానీ నీతిమంతులను రక్షించడానికి కాదు. పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. అది నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది. అట్టి వారిలో నేను ప్రధానుడను. అంటే ఏంటి? పాపులలో నేను ప్రధానుడను అంటున్నాడు. పాపులందరిలో నేను ప్రధానుడను. ఎవరు చెప్తారా ఆ మాట ఎవరు చెప్పగలరా? పాపులలో నేను ప్రధానుడని ఎవరైనా చెప్తారా? లేదు, నేను చాలా మంచివాడినండి, నాకేం కూడా బ్యాడ్ హ్యాబిట్స్ లేవండి, చాలా మంచివాడినండి అని చెప్పుకునేవారు ఉన్నారు. కానీ పాపులలో నేను ప్రధానుడనని చెప్పేవారు ఎవరు కూడా లేరండి. మరి ఇక్కడ ఆ పౌలు యొక్క గొప్ప వ్యక్తిత్వం మనకి తెలుస్తుంది. కాబట్టి పాపులందరిలో ప్రధానుడను అంటున్నాడు. అదేవిధంగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి 33 వరకు చదువుకుందాం. క్రీస్తు పరిచారకులారా, వెర్రివాని వలె మాట్లాడుతున్నాను. క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుచున్నాను. నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను. నేను కూడా ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను. మరి విశేషముగా నేను ప్రయాసపడ్డాను అంటే చాలా కష్టపడ్డాను. విశేషంగా నేను ప్రయాసపడ్డాను. ఎలా? మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని. అనేక పర్యాయాలు ఆయన చెరసాలలో ఉన్నట్లుగా మనకు తెలుసు. అపరిమితంగా దెబ్బలు తింటిని. అనేక మార్లు ప్రాణాపాయములలో ఉంటిని. యూదుల చేత 5 మార్లు, ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని. అంటే 39 దెబ్బలు యూదుల చేత, ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని. 3 మారు బెత్తములతో కొట్టబడితిని. ఒకసారి రాళ్లతో కొట్టబడితిని. 3 మారు వాడపగిలి శ్రమపడితిని. ఒక రాత్రింపగళ్ళు సముద్రములో గడిపితిని. అనేక పర్యాయములు ప్రయాణములలోనూ, వరదల్లోనూ, నదుల్లోనూ, ఆపదల్లోనూ, దొంగల వలనైన ఆపదల్లోనూ, నా స్వజనులైన స్వజనులు అంటే సొంత వారి దగ్గర కొడితే ఆయన అవమానం పొందాడు. మరి నా స్వజనులైన ఆపదల్లోనూ, అన్ని జనుల వలన ఆపదల్లోనూ, పట్టణములో ఆపదల్లోనూ, అరణ్యములోను ఆపదల్లోనూ, సముద్రములో ఆపదల్లోనూ,
కపట సహోదరుల వల్ల ఆపదల్లోనూ ఉంటిని. కపట సహోదరుల వల్ల ఆపదల్లో ఉంటిని. ప్రయాసతోనూ కష్టముతోనూ తరచుగా జాగరణములతోనూ ఆకలి దప్పులతోనూ తరచుగా ఉపవాసముతోనూ చలితోనూ దిగంబరత్వముతో ఉంటిని. చూసారా, ఆయన పొందిన శ్రమలు చూసారా ఎంత భయంకరంగా ఉన్నాయో. మరి దిగంబరత్వంతోనూ ఉంటిని. ఇంకనూ చెప్పవలసినవి అనేకములు ఉన్నవి. ఇంకా చెప్పాలంటే ఇంకా అనేకములు ఉన్నవి. ఇవిగాక సంఘములన్నింటినీ గురించి చింతగలదు. ఇవన్నీ శ్రమలు పొందుతున్నా కూడా ఆయనకి దేని మీద శ్రమ ఉంది, దేని మీద చింత ఉంది? సంఘము గురించి చింత ఉంది. చూడండి, మనకి ఏదైనా సంఘములు ఏదైనా అవమానం జరిగిందనుకోండి, రెండో వారం మళ్ళీ ఆ సంఘానికి మనం వెళ్ళాం కదా. మరి ఇన్ని శ్రమలు పొందినా కూడా సంఘమును గురించి నాకు చింత ఉన్నది అంటున్నాడండి. వర్ణింత సఖ్యం కానిది ఇది. ఆయన పొందిన దెబ్బలు, ఆయన పలికిన మాటలు చూసినట్లయితే. కాబట్టి ఇవి కాకను సంఘమును గూర్చి చింతయగలదు. ఈ భారము దినదినము నాకు కలుగుతున్నది. ఎవడైనాను బలహీనుడాయన, నేను బలహీనుడను కానా? ఎవడైనాను తొట్టుపడినా నాకును మంట కలగదా? అతిశయపడవలసి ఉంటే నేను నా బలహీనత విషయమే సంగతులను గురించి అతిశయపడదాము. ఇది నా అతిశయపడాలంటే దేని గురించి? నా బలహీనత విషయమే సంగతులను గురించి నేను అతిశయపడుదును అంటున్నాడు. ఇది అతిశయపడాలంటే నా యొక్క బలహీనతల గురించి నేను అతిశయపడతాను అంటున్నాడు. అంటే శ్రమ పొందుట్లో అతిశయించాడు. మనకేదన్నా మంచి ఉద్యోగం రానివ్వండి, మంచి ఇల్లు కట్టుకోనివ్వండి, మంచి మీకేమన్నా ఏదన్నా బ్యాంక్ బ్యాలెన్స్లు ఉండనివ్వండి, వాటిని గురించి మనం అతిశయపడతాం. కానీ ఈయన శ్రమ పొందుటలో అతిశయించాడండి. కాబట్టి ఇలాంటి మరి పౌలు భక్తుల్ని ఏ విధముగా మనం అనుకుందాం? మరి ఆయన ఎట్లా మరి ఇప్పుడు అందుకే అన్నాడు కదా, ఇది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 11వ అధ్యాయం 1వ వచనం అనుకుంటా, నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి అని అన్నాడు. నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. కనుక శ్రమ పొందుట్లో అతిశయించాడు. ఇంకా చూసినట్లయితే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 1 నుండి 7 వచనాలు చూద్దాం. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 1 నుండి 7 వచనాలు. అతిశయపడటం నాకు తగదు కానీ అతిశయపడవలసి వచ్చినది. ప్రభు దర్శనములను గుర్చి ప్రత్యక్షతలను గుర్చి చెప్పుదును. పడటం నాకు తగదు కానీ అతిశయపడవలసి వచ్చినది. ప్రభు దర్శనములను గుర్చి ప్రత్యక్షతలను గుర్చి చెప్పుదును. క్రీస్తునందున్న ఒక మనుషుని నేను ఎరుగుదును అంటున్నాడు. క్రీస్తునందున్న ఒక మనుషుని నేను ఎరుగుదును. అతడు 14 సంవత్సరముల కిందట 3వ ఆకాశములకు కొనిపోబడెను. ఎక్కడ కొనిపోబడ్డాడంట? 3వ ఆకాశానికి కొనిపోబడ్డాడంట. అతడు శరీరముతో కొనిపోబడెను నేను ఎరుగను, లేక శరీరము లేక కొనిపోబడెను నేను ఎరుగను, అది దేవునికే తెలియను. అట్టి మనుషుని నేను ఎరుగుదును. అతడు పరదేశంలోనికి కొనిపోబడి వచింప సఖ్యం కాని మాటలు వినెను. ఆ మాటలు మనుషుడు పలుకకూడదు. అతడు శరీరంతో కొనిపోబడను, శరీరము లేక కొనిపోబడను నేను ఎరుగను, అది దేవునికే తెలియను. అటు వాణ్ణి గురించి అతిశయింతును. నా విషయమైతే నా బలహీనత ఎందే గాక వేరు విధముగా అతిశయింపను.
అసహ్యపడుట ఇచ్చయించినను నేను సత్యమే పలుకుదును గనక అవివేకిని కాకపోదును కానీ నా యందు ఎవడైనాను చూచిన దానికనను నా వలన వినిన దానికనను నన్ను ఎక్కువ ఎక్కువ ఘనంగా ఎంచునేమో అని అసహించుట మానుకొనుచున్నాను. నా గురించి ఎక్కువగా ఎవరైనా ఘనముగా ఎంచినను, ఎవడైనా చూసిన దానికన్నా నా వల్ల వినిన దానికన్నా నన్ను ఎక్కువ ఘనముగా ఎంచునేమో అని అసహించుట మానుకొనుచున్నాను అంటున్నాడు. ఇది చూసినట్లయితే చూడండి, ఇంకొకటి చెప్పి నేను ముగిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. నేను మిమ్మల్ని దుఃఖపరిచిన ఎడల నా చేత దుఃఖపరచబడిన వాడు తప్ప మరి ఎవడు నన్ను సంతోషపరచును? నేను మిమ్మల్ని దుఃఖపరచిన ఎడల నా చేత దుఃఖపరచబడిన వాడు తప్ప మరి ఎవడు నన్ను సంతోషపరచును? నేను వచ్చినప్పుడు ఎవరి వల్ల నేను సంతోషం పొందదగినదో వారి వల్ల నాకు దుఃఖం కలగకుండా వల్లని ఈ సంగతి మీకు రాసి తిని. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 38వ వచనం. ఇరవై 28వ వచనం. సారీ, 38. దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపవాడెవడు? దేవుని చేత ఏర్పరచబడిన వాడి మీద నేరం మోపబడిన వాడు ఎవడు? దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపవాడెవడు అంటే పౌలు యొక్క నమ్మకం చెప్తున్నాడు. ఇది పౌలు యొక్క నిజం ముగిస్తాను నేను. ఇక పౌలు యొక్క నమ్మకం తెలియజేస్తున్నాడు కనుక నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే, అంతే కదా. ఎవరు పాపంలో ఎవరు నీతిమంతులు అని తెలియజేసేది కూడా ప్రభువే. అదేవిధంగా శిక్ష విధించేవాడు ఎవడు? చనిపోయిన క్రీస్తు యేసే. మనకు శిక్ష విధించేది కూడా చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతుల్లో నుండి లేచిన వాడును దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనం చేయవాడును ఆయనే. మృతుల్లో నుండి లేచిన వాడు ఆయనే. చనిపోయి 3వ దినమున మృత్యుంజయుడు లేచిన వాడు కూడా ఆయనే. మృతుల నుండి లేచిన వాడును దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపన చేయవాడు కూడా ఆయనే. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపవాడెవడు? ఇది పౌలు యొక్క నమ్మకం. పౌలు యొక్క నమ్మకమే కాదు, మన నమ్మకం కూడా అయి ఉండాలి ప్రియులారా. మనల్ని ఎడబాపవాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువు అయినను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపునా? మనలను ఎడబాపుతుందా? ఎవరి నుండి? క్రీస్తు ప్రేమ నుండి. ఇవేమి కూడా మనలను ఎడబాపవు. ఇందుకు గుర్తి వ్రాయబడినది ఏమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము ఉదించబడిన వారము, బతుకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. అయినను మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యంత విజయము పొందుతున్నాము. మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవైనను, రాబోవైనను, అధికారులైనను, ఎత్తైనను,
లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనాను మన ప్రభువైన క్రీస్తు యేసునందుల దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాప నేరమని రూఢిగా నమ్ముచున్నాను. నమ్మకం పౌలు యొక్క నమ్మకం. ఆ నమ్మకం పౌలుదే కాదు, మనకు సాక్ష్యం చెప్తున్నాడు. అంటే ఆయన సాక్ష్యం మనకు తెలియజేస్తున్నాడు. అదేవిధంగా మన నమ్మకం కూడా ఆ విధంగానే ఉండాలి. మన నమ్మకం కూడా ఆ విధంగానే ఉండాలి ప్రియులారా. అలా ఉండాలని మరి ఇంతవరకు మనము నేర్చుకున్నది ఏంటంటే, మరి పౌలు ఎదుగుదల గురించి సాక్ష్యం తెలియజేశాడు. ఆయన ఏ విధంగా ఎదిగాడు అన్న విషయాన్ని గురించి సాక్ష్యం ఆయన తెలియజేశాడు. అదే విధంగా మనము కూడా ఎదిగినప్పుడు, దేవునిలో ఎదిగినప్పుడు, ఈ లోక సంబంధం ఎదిగినప్పుడు కాదండి, దేవునిలో మనం ఎదిగినప్పుడు మనము సాక్ష్యం చెప్పేవారిగా ఉండాలి. ఈ విధంగా దేవుని గురించి మనము దేవునికి సాక్ష్యము చెప్పేవారిగా ఉండాలి. నువ్వు ఎలా ఎదిగావు అన్న విషయములు, దేవునిలో ఎలా ఎదిగావు అన్న విషయంలో సాక్ష్యము చెప్పేవారిగా ఉండాలి. అది ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. కాబట్టి మనందరికీ మరి మార్గదర్శకంగా మరి పౌలు నిలుస్తున్నాడు. అలాంటి సాక్ష్యం ప్రతి ఒక్కరు కలిగి ఉండుటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పరమస్తోత్రం దేవా ప్రభా తండ్రి, దొరికిన ప్రభా నీ వాక్యం ద్వారా తండ్రి మాతో మాట్లాడిన విధానం బట్టి నాయన మీకు వందం తెలియజేసుకుంటున్నాము ప్రభా. నాయన ఇదిగో తండ్రి, వాక్యం విన్నవారు నాయన ప్రభా, మరి వారు కూడా తండ్రి నాయన మరి వారు అతిశయించకుండా ప్రభా, మరి వారు హెచ్చించుకోకుండా నాయన ప్రభా నేను నమ్మకం కలిగి జీవించేవారిగా ఉంటాక నీకు అనుగ్రహించమని నదిరేడు నేసి నమ్రత మరి నమ్మక పడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మిక అన్యం సహవాసము సకల దేవుని సదాకాలము ప్రభా. తండ్రి ఎంతమంది అయితే ప్రభా వాక్యం విని ప్రతి ఒక్కరికి తోడే నిల్చుండును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.